సో 7:35 అయింది 3 బైక్స్ కలిపి. సో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలో ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఓన్లీ ఇక్కడనే మనకి బైక్స్కి అయితే టోల్ కట్టాల్సి ఉంటుంది. నేను కంటిన్యూస్గా 100 స్పీడ్ మీద పోతున్నా ఎక్స్ప్రెస్ హైవే మీద. ఈ ఒక్క ఛాయ్కి ప్లస్ సమోసాకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 3 సంవత్సరాలు డిప్లొమా మెకానికల్, 3 సంవత్సరాలు బీటెక్ మెకానికల్ చదివినాక ఇప్పుడు పని చేస్తుంది. వావ్. సో హలో గైస్, ప్రస్తుతానికి అయితే మనం ఆగ్రాలో అయితే ఉన్నాం. ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం, అంత ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఎక్కడికి పోతున్నాం అండ్ మన రూట్ ఏం తీసుకున్నాం అనేది మాట్లాడదాం. సో ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు సో మీరైతే మన పేజ్ని, మన ఛానల్ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీఆర్ డూయింగ్ లడాక్ ఆన్ 125cc కదా. సో ఈ వీడియోస్ అన్ని ఎపిక్గా ఉండబోతున్నాయి. ఈ సిరీస్ అన్నిటిని ఫాలో కండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనమైతే ప్రిపేర్ అయిపోయినాం. సో కిందకి వెళ్ళి మళ్ళీ మనమైతే మీట్ అయిదాం. బ్యాగ్ ఉంది కదా, లగేజ్ మొత్తం బైక్ అయితే టై చేసేయాలి. టై చేసిన తర్వాత ఇంకా మనం కంటిన్యూస్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే అమృత్సర్ దాకా. లెట్స్ గో. మొత్తం ప్యాక్ అయితే చేసేసినాము. బ్యాగ్స్ ఇవన్నీ ప్యాక్ చేసేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. సో 9:10 అనుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. మేమున్న హోమ్ స్టే ఇది. ఇక్కడ నుండి అయితే లెట్స్ గో గైస్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మా ఆగ్రాలో మామూలుగా ఎండ లేదు. సో తట్టుకోలేనంత ఎండ. అండ్ ఇది ఇక్కడ చిన్న గల్లీలలో ఉన్నాయి మాకు ఇవన్నీ. సో ముందుకెళ్ళి ఆగి మ్యాప్స్ అయితే పెట్టుకుందాం. చూడండి ఇవన్నీ గల్లీలు. తాజ్మహల్ చుట్టుపక్కల కూడా అక్కడనే నీట్గా ఉంటుంది కానీ మిగతా ఎక్కడ కూడా నీట్గా ఉండదు. ఇక్కడ చూసుకుంటే అన్ని గల్లీలు అంత డస్ట్ ఉంటుంది. మొత్తం చెత్తనే ఉంది ఇక్కడ అయితే. అండ్ ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని ఎక్కడికి పోవాలనేది ప్లాన్ చేసేయాలి. ఆగ్రా నుండి అయితే బయటకు అయితే వెళ్దాం. దాని తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఎండకైతే చచ్చిపోతున్నాం. సో లెట్స్ గో. మేము ఇది రెడ్ ఫోర్ట్ దగ్గర ఇవన్నిటికీ మొత్తం రెడ్ కలర్ వేసారు. ఇక్కడ పక్కన బిల్డింగ్స్కి వెనక చూస్తారు కదా, మొత్తం రెడ్డే. సో ఆగ్రా ఫోర్ట్ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి కావచ్చు మేబీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆగ్రాలో మనకి ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా ఉంటుంది గాయస్. ఆల్రెడీ వాళ్ళ సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ, కానీ నిన్న తాజ్మహల్ గోంగ మాత్రం ట్రాఫిక్ అయితే మరీ దారుణంగా ఉంది. సో ముందు డైవర్షన్ ఉంది. అండ్ గాయస్ మనము ఆగ్రా నుండి బయటకైతే వచ్చేసినాము. అంటే కంప్లీట్గా రాలేదు, జస్ట్ అట్లా అవుట్స్కట్స్కి వచ్చేసినాము. టువర్డ్స్ అలీగర్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆగమని జరుగుతుంది చూడండి. నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదా, సో దాని రిలేటెడ్. నార్త్ సైడ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మన సైడ్తో కంపేర్ చేస్తే. అలీగర్ ముందు 85 కిలోమీటర్స్ ఉంది. సో మనం అలీగర్ రూట్ పైన నుండే వెళ్తాం. అలీగర్ మీ రూట్ అట్లా. సో లెట్స్ గో. యాక్చువల్గా ఢిల్లీ పైన నుండి వెళ్ళొచ్చు, కానీ ఢిల్లీ పైన నుండి వెళ్తే ట్రాఫిక్ అదంతా టైం వేస్ట్. అందుకే ఇట్లా అలీగర్ పైన నుండి అయితే వెళ్తున్నాం. సో రెడ్ లైట్, అక్కడ పోలీస్ ఏమో పొమ్మన్నాడు. సో ఫుల్ ట్రాఫిక్ చెప్పినా కదా, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్స్ మీద ఉంటుంది. ఎట్లా నడుపుతాడో ఎవరికి తెలియదు. అలీగర్ కొంచెం ముందుకెళ్ళి అయితే టీ బ్రేక్ తీసుకోవాలి. ఏం తినలేదు కదా మార్నింగ్ నుండి, ఏదో ఒకటి అయితే తినేయాలి. సో ఇట్లుంటుంది ఇక్కడ మనకి డ్రైవింగ్.
అండ్ గైస్ మనం ఆగ్రా నుండి అయితే మొత్తం బయటకైతే వచ్చేసినాం. సో మన ముందు హైవేస్ కనిపిస్తున్నాయి కదా, ఆ హైవే వచ్చేసి మనకి ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ హైవేని అయితే ఎక్కుతాము. సో ముందు నుండి కొంచెం అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ నుండి మనకి అమృత్సర్ వచ్చేసి ఇంకొక 650 కిలోమీటర్స్ అవుతుంది గైస్. అండ్ ఈ రూట్లో నుండే మనకి యమునా ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. సో NH 509. సో అదైతే పైకి ఎక్కేద్దాం ఇప్పుడు. అండ్ ఇది ఇక్కడ నుండి మనం హైవేని అయితే ఎక్కేస్తాం. నేను ముందుకు వెళ్ళిపోయినా చూసుకోకుండా, చూడండి. అండ్ ఇప్పుడు ఇంతసేపు మనం ఇట్లా వచ్చేసినాం ఆగ్రా నుండి. సో ఇప్పుడు మనం యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తున్నాం. సో ముందుగా అనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి యమునా ఎక్స్ప్రెస్ వే. దీనికి యాక్సిడెంట్ చూడండి ఎంత దారుణంగా అయిందో, రీసెంట్గానే అయినట్టుంది. సో ఇది వచ్చేసి యమునా ఎక్స్ప్రెస్ హైవే, స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే. సో లెట్స్ గో. సో మనం యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసాము. నాకు తెలిసి దీని మీద మనం టోల్ కూడా ఉంటుందేమో బైక్స్కి కూడా. చూద్దాం ఎట్లుంటుంది ఏందని చెప్పి. లెట్స్ గో. అండ్ గైస్ మనకి ఎగ్జాక్ట్గా ఇది ఇంకొక 153 కిలోమీటర్స్ స్ట్రేట్ వెళ్ళిపోవడం. సేమ్ హైవే, ఇది ఎక్స్ప్రెస్ హైవే కదా, దీని మీద గట్టిగా స్పీడ్గా కొట్టుకుంటూ వస్తారు అన్ని కార్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ. సో మనం కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోవాలి. టోల్ ప్లాజా 2 కిలోమీటర్స్ హెడ్. సో ముందైతే టోల్ ప్లాజా ఉంది, అక్కడైతే మనకు తెలుస్తుంది. సో అక్కడైతే మనకు తెలుస్తుంది బైక్స్కి టోల్ ఉందా లేదా అని చెప్పి. అండ్ గైస్ ఒక్కసారి ఈ రోడ్స్ ఎక్కగానే మొత్తం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది, మొత్తం గట్టి ఉంది. 6 లైన్ హైవే ఉంది. సో వేరే ముందైతే టోల్ బూత్ ఉంది కదా, సో టోల్ బైక్స్ కూడా టోల్ ఉంది. మథురా వరకు 60 రూపీస్ అంట, అది ఒకటే అనిపించింది, ఇదే అనిపించలేదు. చూద్దాం ఇక్కడ ఎంత ఉంటుంది బైక్కి ఏందని చెప్పి. సో బైక్స్కి 2 వీలర్స్ అలౌడ్ అయ్యే యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద. అలౌడ్ అంటే టోల్ కూడా ఉంటుంది 2 వీలర్స్ కూడా. 2 వీలర్స్ ఫోన్పే ఉండకపోవచ్చు బ్రో, క్యాషే అనుకుంటా. సో గాయస్ ఇప్పుడు చూద్దాము మనకి టోల్ ఉంటుందా లేదా అని చెప్పి. సో టోల్ రేటు మనకు వచ్చేసి పల్వాల్, నోయిడా ఓన్లీ క్యాష్ है क्या? ओनली कैश, कार्ड नहीं है, कैश है. कितना का है? हमको अमृतसर जाना है पूरा 245 भैया 245 अंट. फोन पे है? कार्ड नहीं है. डेबिट कार्ड బయట ఉందా? ఓకే देखो TH01 EB 6769 फोन पे चलेगा भाई? कार्ड नहीं, कार्ड ఉంది ఫోన్ పే ఉంది. సో గాయస్ ఇక్కడ వచ్చేసి తీనోగా కడదానా భాయ్ ఏకీ బార్. ఏం కదలే చేసేద్దాం, ఏదైతే డిస్కౌంట్ అవుతాయి క్యా కార్డ్ సే. సో ఫోన్పే కూడా ఉన్నది, బట్ సర్వర్ ప్రాబ్లం ఉంటే ఇష్యూ ఉంటుందని. 245 × 3 735 బస్. సో 735 అయింది 3 బైక్స్ కలిపి. సో ఫస్ట్ టైము బైక్స్కి టోలు ఇది ఒక్కదానిపైనే ఉంటుంది అనుకుంటా మేబీ. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో 245 రూపీస్ అయితే మనకి ఇక్కడ టోల్ పడింది. సో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలో ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఓన్లీ ఇక్కడనే మనకి బైక్స్కి అయితే టోల్ కట్టాల్సి ఉంటుంది. అది కూడా 245 రూపీస్, కొంచెము బైక్స్కి ఎక్కువనే. సో వెళ్ళిపోదాం. మనకి ఎంత లేదన్నా ఒక 150 కిలోమీటర్స్ ఇదే హైవే మీద ఉంటాం. సో ఇంకొకటి హైవే మీద ఎక్కడ పడితే అక్కడ ఆపనీకి ఉండదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము. సో నెక్స్ట్ ఇంకొక 150 కిలోమీటర్స్ వరకు మనకి ఇదే హైవే, మంచి స్పీడ్ మీద పోవచ్చు. మధ్యలో ఎక్కడైనా రెస్ట్ హౌస్ ఉంటే అక్కడైతే తినేసేయాలి ఏమన్నా. టైం అయితే 10 అవుతుంది, ఇంకొక 1/2 అవర్ ఆర్ 1 అవర్ తర్వాత అయితే తిందాము. అండ్ లెట్స్ గో. సో చూడండి 6 లైన్ హైవే ఉంటుంది మొత్తము, యమునా ఎక్స్ప్రెస్ హైవే. నాకు తెలిసి ఇండియాలో ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవే దట్ అలోస్ బైక్స్ అంటే ఇదే అనుకుంటా. ఇంకా వేరే ఏమైనా ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. రెస్టారెంట్, పబ్లిక్ కన్వీనియన్సెస్, మ్యాజిక్ ఫుడీ జోన్ అంట, సంథింగ్ ఏదో రెస్టారెంట్. గాయస్ మామూలు లేదు గాయస్, ఈ రోడ్ అయితే మంచిగా నేను కంటిన్యూస్గా 100 స్పీడ్ మీద పోతున్నా. అసలు ఎక్కడ కూడా మనకి ఆగాల్సిన పరిస్థితి లేదు. వేరే ఉంది. ఈ కార్లో అయితే ఈజీగా 150 కొట్టవచ్చు. బైకే నేనే కంటిన్యూస్గా 100లో పోతున్నా. లాస్ట్ 10 నిమిషాల నుండి 100కి దిగలేదు. సో వేరే ఉందని చెప్పొచ్చు.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆగ్రా నుండి ఢిల్లీ కానీ నోయిడా కానీ వెళ్తే ఇది చూస్ చేసుకోండి. అండ్ మన శ్రీనగర్ వచ్చేటప్పుడు కూడా ఈ రోడ్ సెలెక్ట్ చేసుకోండి. 150 కిలోమీటర్స్ వరకు మనకి ఏ రిస్క్ ఉండదు. సో గట్టి స్పీడ్లో కొట్టుకుంటానైతే పోవచ్చు. చూస్తారు కదా 100 స్పీడ్లో ఈజీగా పోవచ్చు. 100 కిలోమీటర్లు గంటలు కొట్టేయచ్చు గాయస్. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హైవే మీద కొంతమంది సంథింగ్ బస్సెస్ కోసం వెయిట్ చేస్తుర్రు. పక్కన విలేజెస్ వాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఎట్లా వస్తారేమో ఇంత పైకి. లైక్ ఇటు పెన్షన్ వేసి ఉంది. ఇలా నుండి వైలేట్ చేయడానికి అయితే లేదు. అండ్ గాయస్ ఎప్పటికైతే అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఎంత లేదన్నా రోడ్స్ అయితే మామూలుగా లేవు గాయస్. వేరే ఒక్కొక్కరు కార్లలో అయితే ఈజీగా 150, 160 అయితే కొడుతుర్రు. సో నేనైతే యావరేజ్ ఒక 100 అయితే మెయింటైన్ చేస్తున్నా. యావరేజ్ ఒక 90, 100 అట్లా మెయింటైన్ చేస్తున్నా. సో మన వాళ్ళు వస్తారు బ్యాక్ సైడ్. గాయస్ ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే మథురా. సో మథురా అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇటు సైడ్ వెళ్తే మథురా, స్ట్రైట్ అయితే ఢిల్లీ. సో గాయస్ అక్కడ మథురా ఎగ్జిట్ చూసారు కదా, దాని ముందుకు వచ్చినాక ఇంకొక ఎగ్జిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏదో ఒకటి తినాలని చెప్పి ఇక్కడికి అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఏంటంటే చాలా టైం అవుతుంది కదా. సో ఏం తినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒకటి తినడమైనా తాగడమైనా చేయాలి. సో చూద్దాం ఎక్కడ తినాలి ఎక్కడ తాగాలని చెప్పి. బాయ్ అక్కడ ముందుకు వెళ్దా. సో ఇక్కడ ఇది పెద్ద ఉంది. బయట పార్క్ చేసి లోపలికి పోయేసరికి బుక్ అయిపోతుంది. సో ముందే లోపల మన సామాన్ మొత్తం ఉంది. సో ఇక్కడ ఏదో ఒకటి అయితే తినేసేయాలి ముందు. డాబాలు బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇది హైవే. సో ఇక్కడ ముందు ఒక చిన్న డాబాలా ఉంది కదా. సో ఇక్కడైతే తినేసేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ ఇవన్నీ ఇక్కడ పైనుండి ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తారు. క్యాగో బాయ్ ఉన్నాయంటేనా. మనం హైవే దగ్గర అక్కడ టీ తాగేసి నెక్స్ట్ ఇక్కడ మనకి బిర్యానీ అమ్ముతారు. బాగుంది ఇట్లా బండి పైన బట్టి. సో ప్లేట్ 50 రూపీస్ అంట వెజ్ బిర్యానీ. బాయ్ మొత్తం కలర్ఫుల్ చేసేసిండు దాన్ని. బెటరే మనంత అక్కడ 20 రూపాయలు పెట్టి ఛాయ్ కన్నా 50 రూపాయలకి ఇది बहुत सस्ते में अच्छा है. नींबू नहीं चाहिए भाई चल बे बस है और कुछ है डालने का. ओ ఇది ఎట్లుంది బాయ్ చెప్పు తినేసి. ऐसे बढ़िया వర్త్ వర్మ వర్త్. అండ్ చూడండి అండ్ అక్కడ బండ్ల మీద ఉంది కదా బిర్యానీ 50 రూపీస్కే కానీ మంచి క్వాంటిటీ, టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో అక్కడైతే తినేసినాం, ఇక్కడ టీ తాగేసినాం. ఇంకా హైవేకి అయితే కలుసుకుందాం. లెట్స్ గో. చప్రీ రైడర్ చోటు. ఇటు సైడ్ వెళ్తే బృందావన్ వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్. సో నౌ వీఆర్ గోయింగ్ ఆన్ దిస్ హైవే. సో గైస్ కొంచెం హైవే ఎక్కిన తర్వాత సో ఇక్కడ ఫ్యూయల్ బ్రేక్ అయితే ఒక బ్రో అయిన ఉండే. సో అట్లా అని చెప్పి ఇక్కడ మేము ఒక కాఫీ తాగుదామని ఇక్కడికైతే వచ్చినాం. లోపలికి వెళ్ళి ఒక కాఫీ బ్రేక్ అయితే తీసేసుకొని రావాలి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవేకి నేను అబ్జర్వ్ చేస్తున్నా లైక్ ఎవ్రీ 15 to 20 కిలోమీటర్స్ ఒకటి రెస్టో షాప్స్, ఇట్లా ఫుడ్ ఆప్షన్స్, ఫ్యూయల్ స్టాప్స్. ఇది నాకు తెలిసి మేము ఎక్కినా కానీ 50 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇదే అనుకుంటా కదా బ్రో. టీ షాప్, కోసా కాఫీ. సో ఇప్పుడైతే ఒక ఛాయ్ అయితే తీసుకుంటాం. సో ఛాయ్ తాగేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇది మనకు కొంచెం హై ఎక్స్పెన్సివ్ ఉంది. అక్కడ కాఫీ 300+ సంథింగ్ ఏమో ఉంది. అండ్ మసాలా ఛాయ్ ప్లస్ సమోసా 100 ఉంది. మసాలా ఛాయ్ ప్లస్ బన్ మస్కా తీసుకుందాం 300 కాఫీ. ఓకే భయ్యా మసాలా ఛాయ్ విత్ బన్ మస్కా 2. ఓకే నయే రస్కే క్యా పోవాలి. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది మనము హైవే దిగనికి. అండ్ చూస్తారు కదా సంథింగ్ ఇక్కడ తింటున్నాం దిల్సే ఛాయ్ అని చెప్పి. సో ఆ రస్క్ ఉంది కదా, రస్క్కి 30 రూపాయలు ఇస్తుంది ఇక్కడ.
మసాలా చాయ్ 70. సో మనం ఈ మధ్యలో రిచ్ కిడ్స్ అయిపోతున్నాం గాయస్. 70 రూపాయలు పెట్టి చాయ్ తాగుతున్నాం బస్. అండ్ గాయస్ మన స్నాక్స్ బిల్ వచ్చేసి మన లంచ్ బిల్ కానీ ఎక్కువ అయిపోయింది. టీ బిల్. రిచ్ కిడ్స్. నీకు వద్దా కాంబో ఇది 2 సమోసాలు చాయ్. బ్రో హ్యాపీ బర్త్డే బాయ్. చూస్తారు కదా యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ ఒక్క ఛాయ్కి ప్లస్ సమోసాకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే సింగిల్ ఛాయ్కి వచ్చేసి 80. సో ఇది వచ్చేసి 100 రూపీస్ సమోసా విత్ సమోసాకి. సో యమునా ఎక్స్ప్రెస్ హైవేకి టోల్ ఎక్కువనే, మనకి ఎక్స్పెన్స్ కూడా ఎక్కువనే. సో మనం నెక్స్ట్ అమృత్సర్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అమృత్సర్కి వెళ్తున్నా కాబట్టి ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం. 150 కిలోమీటర్ స్ట్రెచ్. సో గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఒక ఛాయ్ అయితే తీసుకున్నాం, కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్. సో వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు కాబట్టి ప్రైజెస్ కూడా వాళ్ళకి రిలేటెడ్ ఉన్నాయి. సో మేము ఫస్ట్ కోస్టా కాఫీ దగ్గరికి వెళ్ళాం. అక్కడ 350 ఉంది సింగిల్ కాఫీ. అండ్ ఇంక ఈ ఛాయ్ బెటరే. సో ఇది మనం రెస్ట్ తీసుకుంది. సో టీ తాగింది రెస్ట్ స్టాప్. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం జాయిన్ అయితే అయిపోవాలి. ఫ్యూయల్ పంప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఫ్యూయల్ పంప్ అయితే మనకి ఎగ్జాక్ట్గా మేము ఎక్కిన ఒక 50 కిలోమీటర్స్కి ఏమో వచ్చినట్టుంది. మళ్ళీ మన హైవేకి అయితే జాయిన్ అయిపోతున్నాం. అండ్ గైస్ మనకైతే ఇంకా మన హైవే అయితే ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో మనం వెళ్ళే రేటు కూడా నోయిడా పాయింట్ నుండి వేరే హైవేకి అయితే ఎక్కేస్తాం మనం అమృత్సర్ పోవాలంటే. ఇప్పుడే కొంచెం అయితే బ్యాటరీ చేంజ్ చేసినాం మన యాక్షన్ కెమెరాకి. ఇంజన్కి కొంచెం రెస్ట్ ఇచ్చినాం. చాలా మంది రైడర్స్ వెళ్తారు ఈ హైవే పాయింట్ నుండి. సో మనం కూడా వెళ్తున్నాం. లేట్ చేయకుండా షోలీ గో. ఇంకొకటి గాయస్ చెప్తున్నా కదా, ఈ హైవే మీద మనం ఈజీగా 100 అయితే మెయింటైన్ చేయొచ్చు. సో నేనే 100 మెయింటైన్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా ఇంకా పెద్ద సీసీ బైక్స్ కానీ అవన్నీ ఏమన్నా ఉన్నాయనుకో ఇంకా హై స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. మనం ఇట్లా టోల్ దగ్గర అక్కడ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఇలాంటి టోల్ చెకింగ్ పాయింట్స్ ఫస్ట్ మనం టోల్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకొకటి వచ్చింది సెకండ్ది, ఇది ఇంకొకటి. అండ్ ముందు కూడా ఇంకొకటి వస్తుంది కావచ్చు లాస్ట్కి ఎగ్జిట్ దగ్గర. సో ఇట్లా మనం చూపించి మనం ఎగ్జిట్ కావచ్చు అంతే. లేకపోతే మనం సగం తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే మనం కంప్లీట్ నోయిడా వరకు కాబట్టి 245. నిజంగా చెప్తున్నా కదా, ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల చాలా టైం సేవ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్స్ నన్ను అడిగితే ఒక 1.5 అవర్లో రావచ్చు. అంత కష్టమేం లేదు. 1.5 అవర్ మ్యాక్స్ 2 అవర్స్లో అయితే రావచ్చు. మేమంటే ఇంకా బ్రేక్ తీసుకొని అక్కడ టీ తాగడం వల్ల లేట్ అయింది, కానీ మ్యాక్స్ 2 అవర్స్లో అయితే రావచ్చు బైక్స్ పైన. ఇంకా పెద్ద సీసీ బండి ఉంటే పక్క 1.5 అవర్లో అయితే రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక 9 కిలోమీటర్స్ అయితే మన ఎక్స్ప్రెస్ వే అయిపోతుంది. అండ్ సక్సెస్ఫుల్గా 140 కిలోమీటర్స్ అయితే ఈ హైవే మీద అయితే మనం వచ్చినాం. ఇంకో 10 కిలోమీటర్స్లో ఈ హైవే కూడా ఎండ్ అయిపోతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ లెవెల్లో ఉంటుందని చెప్పి. నేను ఫస్ట్ టైం కాదు ఇక్కడికి రావడం. షాక్. హైవే మొత్తం ఆగకుండా కంటిన్యూస్గా రావచ్చు మనకి ప్రాపర్గా ఫుడ్ తిని స్టార్ట్ అయిపోతాయి. సో మధ్యలో మేమంటే బ్రేక్ తీసుకున్నాము. కాకపోతే నైస్ గుడ్ హైవే. అండ్ గైస్ సక్సెస్ఫుల్లీ మన ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ వెళ్తే అటు అక్కడ ముందు చూపించినా కదా, అటు సైడ్ వెళ్తే నోయిడా. సో మ్యాక్సిమం మనం ఇప్పుడు నోయిడా నుండే బైపాస్ తీసుకొని అయితే వెళ్ళిపోతాము. చూద్దాము, ముందు మన వాళ్ళు మ్యాప్స్ పెడతారు. సో అక్కడ నుండి బైపాస్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. లెట్స్ సీ. యమునా ఎక్స్ప్రెస్ హైవేని అయితే దిగేసినాము. సో ఇప్పుడు ఈ హైవే నుండి కొంచెం మనకి ఢిల్లీ అవుట్స్కర్ట్స్ నుండి అయితే వాల్స్ ఉంటుంది. వెళ్ళిపోదాం. మనకి 3 రూట్స్ ఉన్నాయి. ఇంకా ఏ రూట్ వెళ్దామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాము. జింద్ పై నుండి వెళ్ళొచ్చు, లేకపోతే కర్నల్ పానీపట్ పై నుండి వెళ్ళొచ్చు. పానీపట్, అంబాలా, లుధియానా, జలంధర్. విల్ గో దిస్ రూట్. ఏషియన్ హైవే అంటే ఇది మళ్ళీ మనం NH44 ఎక్కుతున్నాం గాయస్ ముందుకెళ్ళి. సో ఇళ్ళ నుండి అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోదాము. మనము మెయిన్ ఈ హైవే పై నుండి అయితే కంటిన్యూ కావాలి. వెళ్ళిపోదాం. ఓకే గాయస్, బాయ్ బ్రోయ్. సో వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. సో హైవేని అయితే తీసుకోవాలి గాయస్ మనము. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో స్ట్రైట్ కాదు, ఇట్లా ఢిల్లీ సైడ్ నుండి వెళ్ళి ఇదే చూపిస్తుంది మనకి త్రూ అంబాలా అట్లా వెళ్ళాలంటే. సో నోయిడా బ్రిడ్జ్ అయితే ఎక్కేసినాం. నోయిడా బ్రిడ్జ్ ఎక్కేసి కొంచెం అయితే మనము సిటీ నుండే పోతాం అనుకుంటా. ఇంకా ఎగ్జాక్ట్ సిటీలోకి వెళ్ళిపోతామా ఇట్లా వెళ్ళిపోతామా తెలియదు.
సో బ్రిడ్జ్ ఎక్కేసి ఢిల్లీ నోయిడా రూట్ అయితే వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ వెళ్ళిపోతే గ్రేటర్ నోయిడా, కాకపోతే మనకు మ్యాప్స్ ఇటే చూపిస్తుంది, వెళ్ళిపోదాం ఇటే. అండ్ నోయిడా మాత్రం మస్తు ఉంటుంది గాయస్. నాకు నోయిడాలో చాలా ఆపర్చునిటీస్ ఉండే, కాకపోతే తెలుసు కదా మనం ఇటు సైడ్ వచ్చేసినాము. ఇంకా ఈ ట్రాఫిక్ కొంచెం సేపు కామన్, ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ సిటీకి ఎంటర్ అయినాం కాబట్టి ట్రాఫిక్ అయితే పక్కా ఉంటుంది. సో దాన్ని మనం డైవర్ట్ కొట్టుకొని వెళ్ళిపోవడమే ఫటాఫట్. ఇందులో మెల్లగా వెళ్తే ఇంకొంచెం టైం అయితే రష్ పెరుగుతుంది. ముందే వాళ్ళ సండే, ఇంకా ఈవినింగ్ వాళ్ళంతా బయటకు వస్తారు కదా, రష్ అయితే పెరుగుతుంది. గ్రేటర్ నోయిడా మే ఆగమన్ కే లియే ధన్యవాద్. సో గాయస్ ఒక్కసారి చూడండి గాయస్ నోయిడా ఎట్లుందో మనకి. నైస్ 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 ఎంట్రన్స్. వెల్కమ్ టు నోయిడా. నోయిడా నోయిడా. సో ఎప్పుడు అనుకోలే నోయిడాకి వస్తా అని, ఢిల్లీకి పోతానేమో అనుకున్నా, కాకపోతే నోయిడాలోకి అయితే రావడం జరిగింది. అండ్ గాయస్ ఇంకొకటి, నోయిడాలో మనకు చాలా సెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్టర్స్ ఉన్నాయి. మనమైతే ఢిల్లీకి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ నోయిడాలో ఇక్కడ సెక్టర్ చూడండి లోపల. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అటు తీసుకుంటే మనం ఢిల్లీ సైడ్ అయితే వెళ్ళిపోతాం. సో ఇది సంథింగ్ స్తూపా ఉంటుంది చూడండి, అది ఇది. సో టూరిస్ట్ ఢిల్లీలోకి వచ్చేసినాం తెలియకుండానే. అక్షర్ధామ్, మయూర్ విహార్, అండ్ మన ఢిల్లీలోకి వచ్చేసినాం గాయస్. ఇంకొక 6 కిలోమీటర్స్ వెళ్తే NH799B అయితే ఎక్కేస్తాం. NH ఎక్కితే కొంచెం ట్రాఫిక్ తగ్గుద్ది. అండ్ చెప్తున్నా కదా, ఢిల్లీలో ఎన్ని గనము రోడ్స్ అవన్నీ పెట్టినా కానీ ట్రాఫిక్ అవుతుంది. సో నాట్ బ్యాడ్. ఢిల్లీకి ఎప్పుడు మనము మన పర్సనల్ వెహికల్ మీద రాలే కాబట్టి ఈ రోడ్స్ గురించి తెలియదు, కానీ ఢిల్లీలో రోడ్స్ మాత్రం బాగున్నాయి. లైక్ నోయిడా నుండి ఢిల్లీ సైడ్ వచ్చినప్పుడు లైక్ ట్రాఫిక్ని కరెక్ట్ డైవర్ట్ చేస్తారు టైంకి. వీఆర్ అఫీషియల్లీ ఇన్ ఢిల్లీ. ఢిల్లీకి ఎంటర్ అయ్యి చాలా సేపు అవుతుంది, నాకు అర్థమే కాలేదు. సో ఇటు సైడ్ వెళ్తే అక్షర్ధాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ నేషనల్ హైవే 799B అంట. సో చూద్దాము. ఇదైతే ఇప్పుడు మనం ఉన్నది NH24. ఇంతసేపు అక్షర్ధామ్ అటన్నా కదా, అటు కాదు. సో ఇటు స్ట్రైట్గా వెళ్తే అక్షర్ధామ్, అండ్ మనం కూడా స్ట్రైట్గానే వెళ్ళాలి. మొత్తం చూడండి ఇండియన్ ఫ్లాగ్. దిస్ ఈజ్ ద ఢిల్లీస్ ట్రాఫిక్. అండ్ మధ్యాహ్నం దట్టు ఆన్ సండే ఇంత ట్రాఫిక్ ఉంది. జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వీక్ డేస్లో ఆఫీస్ టైంలో ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో. ఇంకా మనం ఢిల్లీ లోపల నుండి పోతలేము, మొత్తం బైపాస్ నుండి వెళ్తేనే ఇంత ట్రాఫిక్ ఉంది. ఢిల్లీ లోపల నుండి ఏమైనా చూపిస్తే ఇంకెంత ఉండేను. అదే మనకి అక్షర్ధామ్ వచ్చేసి చూసారు కదా, అక్షర్ధామ్ అదే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ మెట్రో కూడా ఉంటుంది, ఇక్కడికి రావచ్చు అండర్ గ్రౌండ్ మెట్రోతోని. ఇవన్నీ మనం సపరేట్ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి ఢిల్లీ ట్రిప్ అప్పుడు. సో ఇప్పుడు అయితే మనకు అంత టైం లేదు. అక్షర్ధామ్ మెట్రో గాయస్ అది. గాయస్ ఇక్కడ రోడ్లు మాత్రం భలే ఉన్నాయి గాయస్. ఒక్కసారి మొత్తం సిటీలోకి ఎంటర్ అయినాం. నోయిడా, ఢిల్లీ ఎంటర్ అయిపోయి ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న బైపాస్ల నుండి ఇప్పుడు మనల్ని NH44కి అయితే జాయిన్ చేపిస్తుంది. అసలు అయితే డెహ్రాడూన్ హైవే పైన నుండి చిన్న డైవర్షన్ తీసుకొని నౌ వీఆర్ కనెక్టింగ్ టు NH44. సో NH44 అనేది తెలిసే ఇంకా మీ అందరికీ అది. సో ఇందులో అయితే జాయిన్ అయిపోయినాం. జాయిన్ అయిన తర్వాత చూడండి కర్నల్, మనం వెళ్ళాల్సిన రూట్ కర్నల్. ఇదే రూట్ పైన వెళ్తాం మనం, కర్నల్, ఆజాద్పూర్ అట్లా. వితౌట్ మ్యాప్స్ వస్తాయి కొలాప్స్, ఏం అర్థం కాదు. వితౌట్ మ్యాప్స్ వస్తాయి, మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం. సో చూడండి ఎవరిని చూసినా 2 హెల్మెట్లు ఉన్నాయి. నైస్. మన హైదరాబాద్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది, తెలంగాణలో కూడా 2 హెల్మెట్లు క్యారీ చేయాలని. సో గాయస్ ఇది వచ్చేసి మనకు ISBT కాశ్మీరీ గేట్. సో మనం ఎప్పుడు వచ్చినా కానీ ISBTలో అన్ని స్టేట్కి సంబంధించిన బస్సెస్ అయితే ఉంటాయి. సో లక్కీని మనం ISBT ముందు నుండే పోతున్నాం, మనమే డ్రైవ్ చేసుకుంటాం. ఇదంతా ఇటు సైడ్ ISBT ఉంటుంది, అంటే ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్. నౌ వీ నీడ్ టు గో స్ట్రైట్కి వెళ్ళిపోతే NH44కి అయితే కనెక్ట్ అయిపోతాం. సో గట్టిగా ఉంది ట్రాఫిక్ అయితే ఇక్కడ ISBT దగ్గరకు వచ్చిన తర్వాత. మనకు అమృత్సర్ వచ్చేసి 444 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. చూడండి చండీగఢ్ 240 ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా సిటీ ఢిల్లీని అయితే దాటి బయటకు వెళ్ళిపోతున్నాం. కొంచెం ఇంకా దూరం పోయిన తర్వాత ఒక టీ బ్రేక్ అయితే తీసుకోవాలి. చాలా అలసిపోయినాం ఈ ట్రాఫిక్కి. అండ్ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి సిటీ నుండి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మీట్ అవుతా. సో ట్రాఫిక్ కూడా గట్టిగా ఉంది, చూస్తారు కదా. ట్రాఫిక్లా డ్రైవ్ చేయాలంటే మామూలు ఎనర్జీ వేస్ట్ కాదు.
మైండ్ ఉండాలి, మైండ్ ఎనర్జీ అన్నీ పోతాయి. దాటేసి అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు NH44 మీద ఉన్నాం. బండి మళ్ళీ రిజర్వ్ పడ్డది. సో ఇవాళ 150 కిలోమీటర్స్ గట్టి స్పీడ్లో వచ్చినాం కాబట్టి మైలేజ్ అంత తీయలేదు. సో అందుకే ఫ్యూల్ అప్ చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో 94 ఉండే, ఇక్కడ 102 ఉంది. ఐ విల్ నార్మల్ లేదా, నార్మల్ అయ్యే ఏనో కాడ వేయించుకుందాం పట్ట. $550. సో ఇక్కడ చాలా మెల్లగా అవుతుంది, మన దగ్గర ఫటాఫట్ అయిపోతున్నాయి. మేబీ ఇట్లనే అయితేనే మనకు ఫ్యూల్ కరెక్ట్ వస్తుంది. సో గైస్ ఫ్యూల్ అప్ అయితే వేసుకున్నాం. సో ఢిల్లీని అయితే దాటేసినాం. నా పానీపట్ నాకు తెలిసి ఇంకొక 60 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇప్పుడైతే ఒకసారి ఎయిర్ ఫ్యూల్ చేయించుకుందాం. అండ్ చాలా మంది ఉన్నారు, లైనే ఉంది ఎయిర్ ఫ్యూల్కి. సో వీ నీడ్ టు సీ. సో గైస్ ఫ్యూల్ అప్ అయితే వేయించుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంకొక 427 కిలోమీటర్స్ ఉంది అమృత్సర్. సో లెట్స్ గో. NH44 మీదనే చాలా వరకు అయితే వెళ్తాం. సో మనం ఎటు పోయినా ఎక్కడ తిరిగినా మళ్ళీ NH44 ఎక్కాల్సిందే. సో ఎందుకంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ శ్రీనగర్ కదా. సో అంతే ఇంకా అది NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇఫ్ మనకి మంచిగా ఈ సిరీస్ రీచ్ వస్తే నెక్స్ట్ కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ చేద్దాం. కవరింగ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేసుకుంటా ఆ రైడ్ చేద్దాం. మేబీ అది ఒకవేళ చేస్తే నా క్యాలిక్యులేషన్స్ పరంగా అట్లీస్ట్ ఒక 2-3 months అయితే టైం పడుతుంది. సో అలాంటి ట్రిప్ చేద్దాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హర్యానా గాయస్. అఫిషియల్లీ వెల్కమ్ టు హర్యానా. థ్యాంక్ యూ, కైండ్లీ విజిట్ అగైన్ ఢిల్లీ. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హర్యానా. వెల్కమ్ టు హర్యానా. సో ఈ లోపల పెట్రోల్ తక్కువ ఉండేది కావచ్చు, ఎక్కువ ఉండేది కావచ్చు, మనకు తెలియదు. ఇంకా ఢిల్లీకి పైన మొత్తం ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపిస్తుంది నాకైతే. మన ఇండియాకి కింద ఒకలాగా ఉంటే ఢిల్లీ దాకా ఒకలాగా ఉంటే ఢిల్లీ పైన ఇంకొకలాగా ఉంటుంది. అండ్ ఇంకొక 154 కిలోమీటర్స్ మనం స్ట్రైట్ వెళ్ళడమే ప్యూర్ ఆన్ NH44. దాని తర్వాత చిన్న డైవర్షన్ తీసుకొని అమృత్సర్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అమృత్సర్ కంప్లీట్ చేసుకొని కాట్రాకి వెళ్ళి కాట్రా తర్వాత మళ్ళీ NH44 ఎక్కుతాం. కాకపోతే ఇప్పుడు 154 కిలోమీటర్స్ మాత్రం NH44 మీదనే. లెట్స్ గో. టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనకు అమృత్సర్ ఎగ్జాక్ట్గా 400 కిలోమీటర్స్ అవుతుంది. సో వెళ్ళిపోదాం. ఇవాళ నైట్ మ్యాక్సిమం ఇంకొక 100 or 200 మ్యాక్స్ ఒక 200 కిలోమీటర్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక కొంచెం ముందుకు పోయి అయితే చూడాలి. ఇంకా ఫుడ్ అవన్నీ లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయిపోదాం. సో రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు, రోడ్స్కి అంతా బాగానే ఉంది. ఇంకా వెళ్ళిపోవడమే. అండ్ గైస్ మనం పానీపట్ దాటేసిన తర్వాత ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. సో చూడండి చాలా పెద్ద ఉంది టోల్ గేట్ అయితే. సో బైన్స్వాల్ అంట, ఏదో బైన్స్వాల్ టోల్ గేట్. సో చూడండి ఇక్కడనే మొత్తం పెద్ద అడ్డా ఉన్నట్టున్నది. బస్కి ఎక్కే వాళ్ళు పోయే వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. బైన్స్వాల్ చాలా పెద్ద టోల్ గేట్. అండ్ గైస్ ఇంకా NH44 ఇక్కడ చాలా బిజీ. సో చూస్తారు కదా ఎంతగానో ట్రాఫిక్ ఉందో, అన్నీ పెద్ద పెద్ద టౌన్ల నుండే పోతుంది. సో అట్లా అని చెప్పి మనకి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, ఎక్కడ కూడా మనకి ఫ్రీ మూమెంట్ అయితే లేదు. సో ట్రాఫిక్, లోకల్ ట్రాఫిక్ ఇదంతా ఉంది. అండ్ గైస్ మన టైం వచ్చేసి అయితే 10:18 అవుతుంది. ఇప్పుడే మన డిన్నర్ కూడా అయిపోయింది. సో డిన్నర్ అయిపోయింది కానీ ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది అమృత్సర్కి. సో ఇవాళ మ్యాక్స్ ఎంత వీలైతే అంత డ్రైవ్ చేసేసి పోయి వండుకోవడం ఇంకా. సో ఇది ఇక్కడైతే తినేసినాం. తెలిసే ఇక రోజు సేమ్ డిష్, అందుకే మీకు చూపిస్తలేను, పన్నీర్ రోటీ అని. ఎగ్జాక్ట్గా 10:35 అవుతుంది. ఇప్పుడే గాలి చెక్ చేయించిన. సో మ్యాక్స్ ఉంది కానీ ఎందుకైనా మంచిదని చెక్ చేయించిన. కొంచెం ఆయిల్ కూడా చెక్ చేయాలి. సో ఆయిల్ ఉందో లేదా చెక్ చేసి లేకపోతే రేపు అయితే అయిపోయాలి. సో ఇది షాప్ ఇక్కడ ఏదో చిన్నగా, అక్కడ దాబాలని అయితే తిని ఉంటాం మనం. సో మళ్ళీ ఫ్యూల్ అయితే అప్ చేపిస్తున్నాం. సో యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో 94 ఉండే, దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ రీజియన్లో 1 or 2 అట్లా ఉండే, ఇక్కడ 95 ఉంది. మొత్తం మన దాంట్లో అరౌండ్ 80 అయితే పట్టింది. మొత్తం ఫుల్ ట్యాంక్ కాదు. వీళ్ళు ఇంకా బ్రో ఇంకా 300 పడుతుంది తెలుసా.
వేయించుకున్నాం. సో ఫుల్ ట్యాంక్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంజన్లో ఆయిల్ అయితే అయిపోయింది. సో ముందు ఏదైనా ఫ్యూయల్ పంప్లో దొరికితే వేయించుకోవాలి, లేకపోతే రేపే ఇంకా. సో ఎక్కడైనా ఫ్యూయల్ పంప్ కనిపిస్తే ఆయిల్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఆయిల్ గేజ్ లెవెల్లో లేదు. మేబీ ఉండొచ్చు, బట్ గేజ్ లెవెల్లో లేదు. సో తీసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, లేకపోతే రేపే ఇంకా. అండ్ ఇప్పటికే టైం అయితే అరౌండ్ 10:30 అట్లా క్రాస్ అయిపోయింది. సో మనకు ఆటోమొబైల్ షాప్స్ చూడడానికి క్లోజ్ అయిపోతాయి. మేబీ దొరికితే పెట్రోల్ పంప్స్లోనే. సో ఇదైతే తీసుకున్నాము. సో 390 అంట. 20W ఉంది బ్రో, ఏదో ఒకటి పోసేద్దాం. ఏం కాదు, తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ఉంటే ఏం కాదు. 390 అంట, సేమ్ అక్కడ చూపించిందే. సో యాక్చువల్గా ఉండుంటుంది, బట్ గేజ్ వరకు లేదు కాబట్టి పోస్తే సేఫ్ సైడ్. 390 అంట, హెచ్పిది రేసర్ అంట. బస్ 3 సంవత్సరాలు డిప్లొమా మెకానికల్, 3 సంవత్సరాలు బీటెక్ మెకానికల్ చదివినాక ఇప్పుడు పని చేస్తుంది. నేను చదువుకుంది ఎక్కడ పని చేయలేదు, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటున్నా, అది కూడా మన లే లడాక్ రైల్లో. సో ఇంజన్ ఆయిల్ టైం ఎంత అయితే నైట్ 11ంటికి. ఇగో నా అసిస్టెంట్ అయితే 11:20 ఇంకేం మనం కూరికే టైం అయిపోయింది. ఇప్పుడు క్లాస్ వస్తుంది అయితే పట్టుకురా బాబాయ్, ఇంకేడా పడుకున్నా వదిలే, తీసే క్లాస్ తీసే మాటిల్లా. చూసారు కదా, ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసినాం, ఆయిల్ కూడా వేసేసినాం. అంత పాపం చిందరవందర వేసేసినాం కింద. సో ఆయిల్ అయితే ఇంపార్టెంట్ వచ్చినప్పుడు. సో వెళ్దాం ఇంకొక 50 or 100 కిలోమీటర్స్. ఎక్కడ వరకు నిద్ర వస్తే అక్కడ వరకు పోయినాక 2 కిలోమీటర్లకు నిద్ర వస్తే అక్కడనే, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ. అండ్ గైస్ ఫ్యూయల్ అయిపోయింది, ఆయిల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో టైం అయితే 12 అవుతుంది. కొంచెం దూరం వెళ్ళైతే మళ్ళీ ఇంకా టెంట్ వేసుకొని వండుకోవడమే. సో మరి కొంత డిస్టెన్స్ అయినా కవర్ చేయాలి కదా. ఈ NH44 మీద ఈ హర్యానాలో కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న డైవర్షన్స్ అయితే ఇస్తారు. సో డైవర్షన్స్లో ట్రాఫిక్ కూడా గట్టిగా అయిపోతుంది, కానీ తొందరగా క్లియర్ అయిపోతున్నాయి డైవర్షన్స్. అవన్నీ అంత టైం ఏం పడతలేవు. జస్ట్ ఇట్లా మధ్యలో బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ డైవర్షన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా ఇక్కడ హడావిడి ఏం చేస్తలేరు. మనము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో డ్రైవ్ చేసినాం కదా, అక్కడ లోకల్స్ అంతా హడావిడి చేశారు, కానీ ఇక్కడ అట్లా లేదు.